దేవునికి స్తోత్రాలు. దేవుని ఎంతగా స్తుతించినా మనం రుణస్థులమేనండి. సామెతల గ్రంథం 3:26 యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడినట్లు ఆయన నిన్ను కాపాడును. ద లార్డ్ షల్ బీ దై కాన్ఫిడెన్స్ అండ్ షల్ కీప్ మై ఫుట్ ఫ్రమ్ బీయింగ్ టేకన్. యెహోవా तुझे सहार दिया करेगा और तेरे पाँव को पंदे में పాంస్ని నా దేగా. ప్రియులారా, ఇక్కడ యెహోవా నీకు ఆధారము నీవేనయ్యా అని పాట పాడతాం. అవును, ఆయన మనకు ఆధారం. అయితే మనల్ని చిక్కుబడనీయడు. సామెతలు 18:10 యెహోవా నామం బలమైన దుర్గమట, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఏ ఆపదొచ్చినా దేవుని దగ్గరికి పరిగెత్తి వెళ్తే ఆయన మనల్ని కాపాడుతాడు. అందుచేత పాత నిబంధన కాలములో ఎవరినైనా చంపితే ఆశ్రయపురాలు దగ్గరున్న ఆశ్రయపురానికి వెళ్తే అక్కడ భద్రపరచబడతాడు. 2 సమూయేలు 22:3 ఆయనే నాకు రక్షకుడు, బలత్కారము నుండి నన్ను రక్షించువాడు నీవి. అవును, రక్షించేవాడు ఒక్కడేనండి. అయితే ఆయన రక్షించి మనల్ని కాచి కాపాడుతూ నడిపించేవాడు. నువ్వు రక్షించబడ్డారా? ఇంకా రక్షించబడలేదా? నేడే రక్షించబడండి. 1 పేతురు 2:8 కట్టువారు వాక్యమున అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమించవాలి. అయితే మనం తొట్టిల్లకూడదు. యూదా పత్రికలు అంటాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేదానికి శక్తిమంతుడని. యెషయా గ్రంథం 5:27 వారిలో అలసిన వాడిను తొట్టిల్లు వాడు లేడు, వాళ్ళు ఎవడు నిద్రపోడు కునుకడు, వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షలు వారు తెగిపోదు. దేవుడు ఎంత బాధ్యత తన బిడ్డల పట్ల చూస్తున్నాడు. సోదరుడు ఆనాడున్న దేవుడే ఈనాడు ఉన్నాడు. మీ కుటుంబముతో మీరు తలపెట్టిన కార్యాల్లో ఆయన తోడుగా ఉండి నడిపించినట్టు ప్రార్థిస్తాం. ప్రభువా, మా శ్రోతలకు మీరు తోడుగా ఉండి నడిపించండి, వారి అక్కర్లని కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.